అయితే ఇక్కడ పాయింట్ ఎక్కడ ఇది స్టార్ట్ అయిందంటే నిన్న కవిత పెట్టిన ప్రెస్ మీట్. కవిత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించడంతో వచ్చింది. కరెక్ట్. మీరు ఎట్లా చూస్తున్నారు అసలు ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఓన్లీ 10% ప్రాజెక్ట్ మీదనే ఎంక్వైరీ ఎందుకని? సరే కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందే క్యాగ్ రిపోర్ట్ వచ్చింది, అంతకుముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఘోష్ కమిటీ రిపోర్ట్ ఒక 1.5 year తర్వాత ప్రభుత్వం ముందుకు వచ్చింది, అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో ఆల్ ఆఫ్ సడన్గా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. ఇది కరెక్టేనా? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం? నా దృష్టిలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ డిక్లేర్ చేస్తే ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే ఆ పని చేసేది ఉండే. దీని గురించి ఇంత చర్చ తతంగం, ఇన్ని డబ్బుల ఖర్చు, ఇంత సమయం వృధా చేయకుండా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, అనవసరం కదా. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ సిబిఐ ఎంక్వైరీకి అది ప్రాథమికమైన రిపోర్టు కాలేదు, దాని బేసిస్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేరు. ఈవెన్ హైకోర్టు కూడా ఈరోజు చెప్పింది, హైకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ చెప్పిండు. అడ్వకేట్ జనరల్ ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని సిబిఐ కేసు పెట్టొచ్చు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అది కరెక్టేనా? ఆయన ఎన్ని మాట్లాడినా అనాలోచితమైనటువంటి పనులు చేసినారా లేదా ప్రభుత్వం? హైకోర్టులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బిఫోరే వచ్చింది కదా, ఘోష్కి ముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ముందు పెట్టి సిబిఐ ఎంక్వైరీ అన్న అయిపోయేది కదా. ఈ కమిషన్ అక్కర్లేదు కదా అప్పుడు. ఎప్పుడైనా అనేది కూడా అదంతా అవసరం లేదు. ఇట్ ఈస్ వైడ్లీ రిపోర్టెడ్. కొన్ని పైర్స్ ఇదైపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక జైగాంటిక్ ఎక్సర్సైజు. దిస్ మచ్ outlay was there, this much has been spent. There are widespread allegations against the execution of this particular project. There is also a difference of opinion on the location of the project site. Kabatti, in order to allay the public fears, we have decided to entrust the matter to CBI. Whatever be it is, let the CBI form their own way of terms and references, enquire into it and find the guilty. ఎవరు అవినీతి పాల్పడ్డారో వాళ్ళని పిన్ పాయింట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చుంటే అయిపోయేది. అది ఒక ఫస్ట్ బ్రహ్మాండమైన స్టెప్. పవర్లోకి వచ్చినాక కనుక చేస్తుంటే పార్టీ యొక్క అంటే రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ చాలా చాలా డెవలప్ అయ్యేది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేది, కొలికి వచ్చేది అసలు. సరే అది కాదు, అట్లా చేయలేదు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా వాళ్ళందరూ మెగా కృష్ణారెడ్డితో కుమ్ముకోవడము, మెగా కృష్ణారెడ్డిని ఎట్లయినా బయట వేయాలని అనుకోవడము, దాన్ని మేడిగడ్డకే రిస్ట్రిక్ట్ చేసినాడు. రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ అని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నేను మాట్లాడిన తర్వాత ఐ రోట్ ఏ లెటర్ టు ది చీఫ్ జస్టిస్ ఏమని, నో డోంట్ స్పేర్ ఎనీ జడ్జ్, సిట్టింగ్ జడ్జ్ ఫర్ ది జ్యుడిషియల్ ఎంక్వైరీ. పక్కకున్న ఆంధ్రాలో ఇట్లా ఇది చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో జరిగిన తతంగం అంతా ఉదహరించి మనం సిట్టింగ్ జడ్జిలను కనుక ఇట్లాంటి పొలిటికల్ కాంట్రవర్సీలో పంపితే జ్యుడిషియరీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ది క్రక్స్ ఆఫ్ ది allegations are that it led to financial embezzlement, financial irregularities, corruption. These are better inquired into by an investigating agency, not by a judicial commission. This is visible to the naked eye. Kabatti ani sare na letter panchesinda leda నాకు తెలియదు కానీ చీఫ్ జస్టిస్కే రాశాను. అయితే అలోక్ ఆరాధే మాత్రం అంటే ఆయన ఏమన్నాడు, ఇన్ వ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్, తర్వాత మా దగ్గర ఉన్న పెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ కెనాట్ స్పేర్ ఎనీ జడ్జ్ అని, అంతే. అతను ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా ఆయనకి ఇవన్నీ మనసులో అయినాయి. బికాస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలలో దీన్ని సిబిఐకి ఇవ్వాలని బకా జడ్సన్తో రిట్ పిటిషన్ వేసింది నేనే కదా. వేసిన తర్వాత మా రిట్ పిటిషన్లోనే ఈ గజెట్ నోటిఫికేషను, జస్టిస్ పీసీ ఘోష్ కమిషను ఇవన్నీ చర్చకు వచ్చినాయి. జూన్ ఎండ్ లోపలనే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అని అంటే నేను జస్టిస్ అలోక్ ఆరాధే ముందు అడిగినాను, సచ్ ఎ జైగాంటిక్ ఎక్సెస్ కెన్ ఇట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 1 month? ఈజ్ ఇట్ పాసిబుల్ హ్యూమన్లీ? అంటే ప్రాబబ్లీ దే మైట్ ఎక్స్టెండ్ ది టైమ్ అని అంటే నేను అప్పుడు వచ్చి మీతోనే అన్నాను కదా, కో టెర్మినస్ విత్ ది రేవంత్ రెడ్డి టర్మ్ ఉంటే బాగుంటుంది. ప్రతిసారి పెంచడము, ఎక్స్టెన్షన్ ఇచ్చడం ఎందుకు, ఒకటేసారి 5 సంవత్సరాలకు ఇస్తే బాగుంటుంది అన్నాం. అన్నట్టుగానే దాదాపుగా 2 సంవత్సరాల కాలము ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఇస్తూ వచ్చినారు. సో ఇది అంతా ఒక రకంగా అంటే అనాలోచితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తించినాడు. మీరు కూడా సిబిఐకి అడిగారు కదా? మేము సిబిఐకి అడిగినాము. అదే నేనన్నా ఇదేదో అప్పుడే ఒప్పుకుంటే అయిపోయేది కదా. కాలయాపన అన్నది మీ క్వశ్చన్ అదే, అంతే కదా, సమయం వృధా ఎందుకు కదా. మేము ఆనాడే చెప్పినాము ఏమని, ఇది పచ్చి అవినీతికి కూపం. ఈ అవినీతి తిమింగళాలను పట్టుకోవాలంటే
డిఫరెంట్ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వండి అని మొట్టమొదట డిమాండ్ చేసింది నేను కదా, మేము వేసినాం కదా బక్కా జడ్సన్తో. ఆ తర్వాత ఎప్పుడైతే పీసీ ఘోష్ కమిషన్ పెట్టినారో ఆయన ఏమన్నాడు, యూ ఛాలెంజ్ ది రిపోర్ట్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముంది, కేసీఆర్, కవిత, మిగతా వాళ్ళు వీళ్ళు ఇతరుల రోల్స్ గురించి, కేటీఆర్ రోలు, ఇంకో కొంతమంది వాళ్ళ రోలు వీళ్ళ రోలు, ఇండైరెక్ట్గా బెనిఫిషరీస్లో ఇంకో కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కోట్ల కొద్ది రూపాయలు దండుకున్న వాళ్ళు. ఈ సమయం